ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసి కోకపేట్ల భూములను అమ్మేసి ఉన్నాయని ఊడ్చుకొని తీసుకొని పోయి రైతులకు రైతు బంధు పథకాన్ని అమలు చేయకుండా ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని తప్పించుకుంటే మా ప్రభుత్వం వచ్చిన మొదటి 3 నెలల్లోనే తమరికి తెలుసు అధ్యక్ష 7,625 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద ఆ ప్రభుత్వం ఎగవేసిన రైతు భరోసా పథకాన్ని మన ప్రభుత్వం ఈరోజు అమలు చేసి మొదటి 3 నెలల్లోనే వాళ్ళ ఖాతాలు వేసింది అధ్యక్ష. అదే కాదు, ఆనాటి ప్రభుత్వం రైతు బంధు కింద సంవత్సరానికి 10,000 ఇస్తే 10,000 సరిపోదు, దీన్ని 12,000కు పెంచాలి అని రైతు భరోసా పథకాన్ని సంవత్సరానికి 12,000 చొప్పున పథకాన్ని ప్రారంభించి ఈరోజు వాళ్ళ ఖాతాలో నగదు పడతా ఉన్నది అధ్యక్ష. మార్చి 31 లోపల మొత్తంగా వాళ్ళ ఖాతాలు వేయాలనుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, గ్రామాలలో మీకు తెలుసు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అందరికీ భూములు లేవు. వాళ్ళకు భూమి లేకపోవడం వల్ల రైతు భరోసా పథకంలో వాళ్లకు భరోసా ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వం ఆనాటి నా పాదయాత్రలు కావచ్చు, మిత్రులు బట్టి విక్రమార్క గారి పాదయాత్రలో భూమి లేని నిర్వాసితులు, భూమి లేని నిరుపేదలు వచ్చి అయ్యా మాకు భూమి లేదు, భూమి ఉన్న వాళ్ళకే ప్రభుత్వ సహాయం అందుతుంది, భూమి లేని మా గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి కదా, మీకు బాధ్యత లేదా అని వాళ్ళు అడిగితే ఆలోచన చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకొని ఈనాడు ఉపాధి హామీ కూలీ కార్డు ఎవరికైతే ఉందో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో 12,000 రూపాయలు భూమి లేని నిరుపేదలకి ఈరోజు మన ప్రభుత్వంలో పథకాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. భూమి లేని నిరుపేదల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఈరోజు నా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకనాడు మీకు తెలుసు ఆనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కిల్లి కజ్జాలు పెట్టుకొని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించే వడ్లను సేకరించకపోవడం, ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకపోవడం, మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాటి సివిల్ సప్లైస్ మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మిల్లర్ల ఒత్తిడికి లొంగి మిల్లర్లతో కుమ్ముక్కై ఆనాడు వడ్లు కొనకపోవడం, కేంద్రం కొంటలేదు కాబట్టి మేము కొనం, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, మాకు నష్టాలు వచ్చినాయి, 100 కోట్ల రూపాయల నష్టాలను చూపించి వడ్లను కొనడమే ఆపేసి చివరికి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు అధ్యక్ష. ఎవరైనా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి గారు రైతుల కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, అండగా నిలబడాలి. ఒకవేళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు చేసుకోవద్దు, మేము అండగా నిలబెడతాం, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడతాం, మేము వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పకుండా మీరు ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టు అని బరి తెగించి మాట్లాడితే మేము ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు వరి పండించండి, ప్రతి చివరి గింజ వరకు కొంటాం, అందులో సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి కొంటామని చెప్పి 1,200 కోట్ల రూపాయల పైగా 1,206 కోట్ల రూపాయలు సన్న వడ్లకు బోనస్ ఇచ్చి ఈసారి పంట అత్యధికంగా పండించే రైతులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వడ్లు 1,56,00,000 మెట్రిక్ టన్నులు అమ్మి మనకి ఈరోజు పంట పండించారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క సంవత్సరంలో 260 లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరంలో వడ్లని దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మిగిలింది అధ్యక్ష. ఆనాడు ఎవరు కష్టపడి ఏ రైతు రాత్రి మొగళ్ళు కష్టపడి పండించిన వడ్లను చూపించి ఏడ పండినా, అది సూర్యాపేటలో పండినా, అది నిజామాబాద్లో పండినా, అది కరీంనగర్లో పండినా, అది మెదక్లో పండినా ఈ కాళేశ్వరం నీళ్లతోనే ఈ పంట పండిందని ఆనాడు కాళేశ్వరం కథలుగా మనకు చెప్పిండ్రు అధ్యక్ష. కానీ కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలో అయిపోయింది అధ్యక్ష, 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి. ఆ తర్వాత కాళేశ్వరం కూలిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులకు మేము ఒక భరోసా ఇచ్చి మీరు పండించిన వడ్లను చివరి గింజ వరకు మేము కొంటాం, మీరు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామంటే 260 లక్షల మెట్రిక్ టన్నులు పండించి ఈరోజు రైతులకు ఇచ్చాను. కాళేశ్వరం లేకుండానే ఈ దేశంలో అత్యధికంగా ఒక్క సీజన్లో 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఈ దేశానికి ఆదర్శంగా మన రైతులు నిలబడ్డారు. వాటన్నిటిని కొనుగోలు చేసి 3 రోజుల్లోనే రైతులకు ఈరోజు మేము వాళ్ళ నగదు వాళ్ళ ఖాతాలలోకి బదిలీ చేసాం. ఆనాడు అధ్యక్ష క్వింటాల్కు 10 కిలోలు తుట్టి మీద, తాలు మీద, తడి మీద కొల్లగొట్టి మాఫియా
క్వింటాల్కు 10 కిలోలు అని అంటే దాదాపుగా 250 రూపాయలు. కోటి మెట్రిక్ టన్నులు అంటే దాదాపుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఆనాడు కమిషన్ల కింద మిల్లర్లు ఆనాటి ప్రభుత్వం మంత్రులు గచ్చి కొల్లగొట్టినరు. మీరు చూడండి అధ్యక్ష, లెక్క వేయండి. కానీ మేము వచ్చిన తర్వాత 1 కిలో కూడా తుట్టి తాలు తవుడు పేరు మీద తీయనీయలేదు అధ్యక్ష. తోలు తీస్తామని చెప్పినాం అధ్యక్ష. మిల్లర్లు ఎవరైనా తాలు పేరు మీదనో తడి పేరు మీదనో తుట్టి పేరు మీదనో 1 కిలో తీస్తే కూడా మీ తోలు తీస్తామని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి నిరంతరం మా మంత్రి గారి పర్యవేక్షణ చేసుకుంటూ రైతుకు 1 కిలో కూడా తగ్గకుండా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసిన చరిత్ర, రైతులను ఆదుకున్న చరిత్ర మాదే అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, రైతుల సమస్యలను పరిష్కరించడానికి శాశ్వతమైన ఒక వ్యవస్థ ఉండాలి అని గతంలో రైతుల సమస్యలను పట్టించుకున్న వాళ్ళే లేకపోవడం వల్ల రైతు కమిషన్ ఏర్పాటు చేసి వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి నమ్మకం ఉన్న కోదండరెడ్డి గారిని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో విధానపరమైన నిర్ణయం తీసుకొని రైతు కమిషన్ వేసి దానికి వ్యవసాయము రైతుల పట్ల సానుభూతి, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఈరోజు కమిషన్ చైర్మన్గా మెంబర్స్కి వేసి ఈరోజు రైతుల సమస్యలను స్టడీ చేసి ప్రభుత్వం నిరంతరం ఒక ప్రక్రియ కింద మేము తీసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇట్లా రైతులను పండించిన పంట, రైతులకు నీళ్లు, రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలని, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలని అన్ని రకాల కార్యక్రమాలను కార్యాచరణను తీసుకొని ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ రైతులకు రావాల్సిన నీళ్ల మీద కొట్లాడుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఇంతకుముందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పినారు. ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్న నీటి గురించి. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన, అనుభవం కలిగిన, పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? 2021లో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపిక లేదు, తీరిక లేదు, ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము. పర్మినెంట్గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను 2021-22లో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్క పెడితే 68% తెలంగాణకు రావాలి, 32% ఆంధ్రప్రదేశ్కు పోవాలి, మాకు 70% నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నిటినీ తిరగ రాయాల్సిందే అని పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని, ఇప్పుడున్న మంత్రిని పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతం 70% మాది ఉంది, 30% ఆంధ్రప్రదేశ్ ఉంది, నీళ్లు మాత్రం 66% ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది, 34% మాకిస్తుంది. చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసనం రాసినారు, దీన్ని తిరగ రాయండి, తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేము కాదా అధ్యక్ష? మేము కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతావో అని చెప్పి ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురు దాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష? ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, ఆనాడు తమరుగూడ శాసనసభ 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ అధ్యక్ష కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కాదా? హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకున్నా మంత్రిగా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో చేరిన మాట వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రంలో మంత్రి అయింది చంద్రశేఖరరావు కాదా అధ్యక్ష? చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే 4000 క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డి పాడు 44,000 క్యూసెక్కులకు పెంచిన మాట వాస్తవం కాదా ఆనాడు? మరి శశిధర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి గారు సొంత ప్రభుత్వంలో ఉండి కూడా పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేస్తే శాశ్వతంగా తెలంగాణ ఎడారిగా మారుతుంది, దాన్ని అడ్డుకోవాల్సిందని ఇదే శాసనసభలో నిటారుగా నిలబడి కొట్లాడింది పి జనార్దన్ రెడ్డి కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి హారతులు ఇచ్చింది చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆనాడు మంత్రివర్గంలో ఉన్న మీరు
ఆనాడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నాయన నరసింహారెడ్డి గారు మీరు శాశ్వతంగా తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణ నిడారిగా మార్చి నా పాలమూరును, నల్లగొండను, రంగారెడ్డి జిల్లాను వలసల జిల్లాలుగా మార్చి, ఫ్లోరైడ్ జిల్లాలుగా మార్చి ఈ రైతులను పొట్టన పెట్టుకున్నది మీరు కాదా? మీ నీతి, మీ జాతి తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఆనాడు మేము లేమా ఈ సభలలో? శాసనమండలిలో నేను లేనా? ఇడున్నోళ్ళు చాలామంది ఆనాడు శాసనసభ్యులు కాదా? శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఈ సభలో లేరా? వెంకటరెడ్డి గారు లేరా? అధ్యక్ష, ఎవరిని మభ్యపెట్టాలని ఈరోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో, రాజశేఖర రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు ఆనాడు అడ్డుకుని ఉంటే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దవై ఉండేదా? తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అది పక్కన పెట్టండి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఆల్ పార్టీ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ తరఫున రిప్రజెంట్ చేసిండ్రు. అఖిల పక్షాన్ని పిలిచినప్పుడు కేంద్ర హోంశాఖ తెలంగాణ రావాలి అని వారు వాదనలు వినిపించిన తర్వాత జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011, 12లో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం, సర్వే కోసం, నిధుల కోసం, ప్రాజెక్టుల కోసం ఈరోజు డీకే అరుణ గారు బీజేపీలో ఉండొచ్చు గాక, డీకే అరుణ గారు, చిన్నారెడ్డి గారు, మల్లు రవి గారు కొట్లాడి ఆనాడు జీవో దీపించి రోజుకు 2 టీఎంసీల ప్రకారం జూరాల నుంచి నీళ్లు తరలించాలి పాలమూరు రంగారెడ్డి కానీ ప్రాజెక్టును ఆమోదింపజేసింది నిజం కదా అధ్యక్ష? ఆ రోజు తమరు కూడా ఉన్నారు కదా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి నీళ్లు తీసుకునే విధానం మీద